అన్న నమస్తే అన్న. నమస్తే అండి. ఏం పేరు? దుర్గా ప్రసాద్ అండి. ఏం చేస్తుంటావు? నేను ఇంటీరియర్ డిజైన్ జాబ్ చేసుకుంటాను. ఇక్కడ మాదాపూర్లోనే ఉండే. మాదాపూర్ ఇక్కడ ఉంది. ఏది శేర్లింగంపల్లి కాన్స్టిట్యున్సీ. శేర్లింగంపల్లి కాన్స్టిట్యున్సీ. అన్న మరి ఇప్పుడు తెలంగాణలో పార్లమెంట్ ఎలక్షన్స్ వస్తున్నాయి. సో ఇదే విధంగా చేవెళ్లలో కూడా ముగ్గురు అభ్యర్థులు ఉన్నారు. రంజిత్ రెడ్డి కాంగ్రెస్ నుండి, బీజేపీ నుండి కొండా విశ్వేశ్వరరెడ్డి, టీఆర్ఎస్ నుండి కాసాని జ్ఞానేశ్వర్. సో ఈ ముగ్గురులో ఎవరు గెలిచేటట్టు ఉందన్న? రంజిత్ రెడ్డి కాంగ్రెస్. ఓకే, ఎందుకన్నా? చాలా చేశారన్న. నాకు తెలిసినంత వరకు రంజిత్ రెడ్డి కన్ఫర్మ్ గెలుస్తారు. అభివృద్ధి అయితే ఉంది. అందుబాటులో ఉంటారు, అన్ని చేస్తారు. సో మరి కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా అధికారంలోకి వచ్చింది. సో ఎట్లా అనిపిస్తుంది 6 గ్యారెంటీల విషయంలో చూసుకుంటే? పర్వాలేదు అన్ని అందుబాటులో ఉంటాయి. అన్ని సకాలంలో అన్ని అందుబాటులోకి వస్తుంది. సో మరి సెంట్రల్లో కూడా ఈసారి అంటే మోడీ గవర్నమెంట్ 10 సంవత్సరాలు ఉంది, బీజేపీ గవర్నమెంట్. సో మరి ఇప్పుడు ఏమైనా మార్పు ఏమైనా రావచ్చా మరి అక్కడ? ఇప్పటి వరకు అయితే పర్వాలేదు. ఇంకా కాంగ్రెస్ వచ్చినా కూడా ఇంకా డెవలప్మెంట్, ఇంకా అభివృద్ధి అనేది బాగా వస్తుందని పూర్తిగా నమ్మకం ఉంది. బీజేపీ కంటే కాంగ్రెస్ వస్తేనే బాగుంటుంది, ఇంకా బాగుంటుంది, ఇంకా కొత్త పథకాలు అనేవి వస్తాయనేసి బాగుంటుంది నమ్మకం ఉంది. సో అంటే పోటీ ఎట్లా ఉండొచ్చు మరి ముగ్గురు మధ్యలో? పోటీ అంటే కాంగ్రెస్ అని పక్క కాంగ్రెస్ వస్తాను. ఓకే, థ్యాంక్ యూ అన్న. నమస్తే. నమస్తే అన్న. ఏం పేరు? పాండు నాయక్. ఏం చేస్తుంటారు అన్న? రియల్ ఎస్టేట్. సో ఎట్లా ఉంది మరి ఇప్పుడు దందా ఎట్లా ఉంది? అంటే భూముల రేట్లు ఎట్లా ఉన్నాయి? ధరని పెట్టింది గత ప్రభుత్వం, ఎట్లా ఉంది? ఏమైనా సమస్యలు ఉన్నాయా? ఏ పార్టీ వచ్చినా కూడా మన ప్రస్తుతానికి కాంగ్రెస్ పార్టీ ఉంది. ఇక రియల్ ఎస్టేట్ అయితే ఎప్పుడు పడదు. ఒకవేళ పడినా దానికి కంపల్సరీగా వస్తూనే ఉంటుంది, పోతూనే. అలాంటివి మార్కెట్ అయితే బాగుంది. రియల్ ఎస్టేట్ మార్కెట్ సూపర్. ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్స్ వస్తున్నాయి. ఇప్పుడు తెలంగాణ అంతటా, దేశం అంతటా కూడా పార్లమెంట్ ఎలక్షన్ హడావిడి మొదలైంది. ఇంకో 10 రోజుల్లో ఎలక్షన్స్ ఉంటాయి. సో మరి ఎట్లా ఉందన్న ఇప్పుడు చేవెళ్ళ పార్లమెంట్లో గెలుపు ఛాన్సెస్ ఎవరికి ఉన్నాయి ఇక్కడ? ఇప్పుడు ఆ విషయానికి వస్తే పక్క రంజిత్ రెడ్డి అన్న. ఎందుకంటే కొండా విశ్వేశ్వరరెడ్డి అన్న అటు ఇటు పార్టీ మారిండు, చేసిండు. అది కూడా ఎందుకు మారిండో అందరు ప్రజల్లో కూడా తెలిసిపోయింది. ఆయన దేనికోసం మారిండో ఇక మీరు చెప్పింది అదే కరెక్టే ఉండొచ్చు. నేనేమంటున్నానంటే రంజిత్ రెడ్డి అన్న ఈసారి పక్క భారీ మెజారిటీతో ధూమ్ధామ్గా సెలబ్రేషన్ కూడా స్టార్ట్ అయిపోయింది ఆల్మోస్ట్. ఎందుకంటే ప్రభుత్వం కూడా కాంగ్రెస్ పార్టీ. ఇంకోటి ఏంటంటే పేదోళ్ళ పార్టీ అంటేనే కాంగ్రెస్ పార్టీ అబ్బా, అది కంపల్సరీ. ఇక్కడ రంజిత్ రెడ్డి అన్నది హవా ఉంది మొత్తం. అంటే అభివృద్ధి విషయంలో ఎట్లా ఉందని? ఎందుకంటే గత 5 సంవత్సరాలు కూడా రంజిత్ రెడ్డి ఎంపీగా వ్యవహరిస్తున్నాడు కదా. ఓకే, విద్యా వైద్యం ఇది ప్రజల్లో పోతుంది. చాలా మంది ప్రజా నాయకులు అందరూ చెప్తూనే ఉంటారు, కానీ ఈసారి గట్టిగా విద్యా వైద్యం మన ఈ శేర్లింగంపల్లి చెవెళ్ళ పార్లమెంట్లో అందించినా కూడా చాలా అసలు బాగుంటుందని ఆ ఉద్దేశపరంగా చాలా మంది ప్రజల్లో ఇది పోతుంది. డెఫినెట్లీగా రంజిత్ రెడ్డి అన్న చేస్తాడు. మొత్తానికి కాకపోయినా మన చెవెళ్ళ పార్లమెంట్లో. సెంట్రల్లో చూసుకుంటే మోడీ గవర్నమెంట్ ఉంది, బీజేపీ గవర్నమెంట్. సో మరి ఎట్లా అనిపిస్తుంది? అవ్వచ్చు, ఈసారి చేంజ్ అవ్వచ్చు. రాహుల్ గాంధీ అన్న రావచ్చు. డెఫినెట్లీ ఆ కాన్ఫిడెంట్ కూడా ఉంది. ఇది ఒక్కటే మన రంజిత్ అనే కాదు, మొత్తం ఓవరాల్గా మనకు 10 స్థానాల్లో కంపల్సరీ గట్టిగా ఈసారి 1, 2 ఏదో చెప్పలేము, కానీ మిగతాది అయితే 15 డెఫినెట్లీ కొడతామన్న. ధూమ్ధామ్గా కాంగ్రెస్ పార్టీ ఈసారి ఉంటుంది. ఇంకో 10 కాదు 15 సంవత్సరాలు కూడా డెఫినెట్లీ ఉంటుంది. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ.